బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే వేసిన పిటిషన్ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తోసిపుచ్చింది. సిబిఐ విచారణ జరపాలంటూ టీవీకే వేసిన పిటిషన్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల కోసం న్యాయస్థానాలను ఉపయోగించుకోకూడదు అంటూ టీవీకేపై మండిపడింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే వేసిన పిటిషన్ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తోసిపుచ్చింది. సిబిఐ విచారణ జరపాలంటూ టీవీకే వేసిన పిటిషన్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల కోసం న్యాయస్థానాలను ఉపయోగించుకోకూడదు అంటూ టీవీకేపై మండిపడింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే వేసిన పిటిషన్ మద్రాస్ హైకోర్టు మదురై తోసిపుచ్చింది. బెంచ్ పూర్తి అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి ఇస్తారు. వివరాలు శ్రీహరి. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఏదైతే కరూర్ లో ఆయన సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో 40 మందికి పైగా చనిపోయారు, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పైన ప్రభుత్వం ఎంక్వైరీ చేపట్టింది. అయితే ఈ వ్యవహారం మొత్తం పైన కూడా విజయ్ కావచ్చు ఆ పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రధానంగా పోలీస్ లాఠీ చార్జ్ తర్వాతే ఇలాంటి ఘటన జరిగింది, అలానే పవర్ కూడా ఆపేశారు అనేటువంటిది వీళ్ళ అలిగేషన్. అయితే పవర్ ఆపేయమని చెప్పి వారే కోరారు అని చెప్పి ప్రభుత్వం ఆ పార్టీకి సంబంధించినటువంటి వారిపైన కావచ్చు లేదా ఓవరాల్ గా జరిగిన పరిణామాలపైన కేసు రిజిస్టర్ చేశారు. తర్వాత దీనిపైన విచారణ కూడా ఆదేశించారు. సో విచారణ ఒకవైపు కొనసాగుతోంది, ప్రాథమిక రిపోర్ట్ కూడా అందింది. ఇంకోవైపు కేంద్ర హోంశాఖ కూడా దీనిపైన దృష్టి పెట్టి నివేదిక కావాలని కోరింది. ఇలాంటి తరుణంలోనే విజయ్ ఏదైతే మదురై బెంచ్ చెన్నై హైకోర్టు సంబంధించిన మదురై బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం కాకుండా సిబిఐ చేత విచారణ జరిపించాలి, అప్పుడే దీంట్లో వాస్తవాలు బయటకు వస్తాయి అనేటువంటిది వారి యొక్క వాదన. అయితే దీనిపైన కొద్దిసేపు క్రితమే వాదనలు ముగిశాయి. ఈ యొక్క పిటిషన్ ను తోసిపుచ్చింది. ప్రధానంగా మీ రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఒక విచారణ కొనసాగుతున్నప్పుడు సో ఆ విచారణ పూర్తయిన తర్వాత లేకపోతే ఇంకేదన్నా డౌట్స్ ఉంటే ఆ తర్వాత ఎవరైనా మళ్ళీ దాన్ని అప్పీల్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ముందే మీరు సిబిఐ చేత చేయించాలి అనేటువంటి అంశాన్ని కోర్టు కూడా తప్పుపట్టింది. ప్రస్తుతం ఈ ఎంక్వైరీ అయితే ఇక ముందుకు కొనసాగేటువంటి అవకాశాలు నెలకొన్నాయి. విజయ్ చంద్రిక, ప్రధానంగా కోర్టు దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లారు శ్రీహరి? ఎందుకంటే ఇలాంటి ఘటన కరూరులోనే ఎందుకు జరిగిందో నాకు తెలియటం లేదు అని చెప్పి ఇప్పటికే విజయ్ వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా ఉంది. అవును, మీరు అన్నట్లుగా అంటే ఇక్కడ కొన్ని అంటే అనుమానాస్పదమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఈ అంశం అంటే విజయ్ సంబంధించినటువంటి సభలు వీటిల్లో భారీ సంఖ్యలో తొక్కిసలాట జరుగుతుంది, చనిపోతారు అనేటువంటి అంశాన్ని అంతకు ముందు గతంలో కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత విజయ్ మదురైలో ఏర్పాటు చేసినటువంటి సభ సందర్భంగా కూడా కొంత అక్కడ ఒత్తిడి నెలకొంది. స్వల్ప తోపులాట్లు తొక్కిసలాట్లు కూడా జరిగాయి. కానీ ఇంతమంది చనిపోవడం ఇలాంటి ఘటన అయితే జరగలేదు. కానీ ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రధానంగా తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ లోపు టీవీకే విజయ్ పార్టీ ఏర్పాటు చేయడం ఆయన ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో సో ఖచ్చితంగా తమ పైన కుట్రలు జరుగుతున్నాయి, తమను ఏదో ఒక విధంగా ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది వారి ఆరోపణ. సో అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎక్సబ్ కమిషన్ కానీ ఏ సంస్థ ద్వారా చేసినా కూడా దీంట్లో వాస్తవాలు బయటకు రావు. ఖచ్చితంగా ఇప్పటికే టీవీకే పార్టీ సంబంధించి చేసినటువంటి ఆరోపణలు లేదా విజయ్ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత చేసినటువంటి ఆరోపణలు పిటిషన్ పై కోర్టు స్పందించింది. సెంధిల్ కన్నన్ అనే వ్యక్తి ఇంకొక పిటిషన్ వేశారు కదా, డిఎంకేనే విజయ్ రక్షిస్తోందని. ఆ పిటిషన్ ఏమైంది? అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా ప్రధానంగా ఈ సిబిఐ సంబంధించినటువంటి పిటిషన్ నే తోసిపుచ్చింది కాబట్టి సహజంగానే ఆ పిటిషన్ కూడా పెద్ద వాల్యూ ఉండకపోవచ్చు. బహుశా దాన్ని కూడా తోసిపుచ్చే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే సిబిఐ చేత జరపాలా లేదా స్వతంత్ర సంస్థ కంటిన్యూ చేయాలా అనేటువంటిది మాత్రమే ప్రధానంగా అక్కడ నెలకొన్నటువంటి రాజకీయ రగడ. సో కాబట్టి మీ రాజకీయాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని చెప్పి స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో సహజంగానే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేపట్టినటువంటి విచారణ కొనసాగేటువంటి అవకాశాలే ఇక ఉంటాయి. విజయ్ చంద్ర, అంటే ఇంకా స్వతంత్ర దర్యాప్తు లేనట్టేనా? ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కూడా ఎక్సబ్ కమిషన్ కింద స్వతంత్ర దర్యాప్తు చేయమని చెప్పే ఆదేశించింది. వాస్తవాలు వెలుగు తీయాలని చెప్పే
స్పష్టం చేసింది. సో కాబట్టి ఇక ప్రత్యేకించి దీనిపైన ఏదైనా అభ్యంతరాలు ఉంటే విచారణ పూర్తయిన తర్వాత స్పష్టంగా ఎవరినైనా దోషులుగా తేల్చినప్పుడు వారు మళ్ళీ ఇది తప్పు లేదా ఇది కరెక్ట్ కాదు, కావాలని ఉద్దేశంగా ఇరుపూర్వకంగా మమ్మల్ని చేశారని చెప్పి ముందుకెళ్లేటువంటి అవకాశాలు, మళ్ళీ అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. విజయ్ చంద్రిక. ఓకే శ్రీహరి, థ్యాంక్ యూ.